బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలను వర్షాలు విడడం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు మరోసారి భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 2 రోజుల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో 2-3 రోజుల్లో కోస్తా ఆంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ వెల్లడించింది. రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయంటూ పేర్కొన్నది. ఈ అల్పపీడనం తుఫానుగా బలపడే అవకాశం కూడా ఉందని వెల్లడించింది. ఆ తర్వాత తుఫాను తీవ్రత వాయుగుండంగా బలహీనపడి ఈ నెల 27న తమిళనాడు లేదా ఏపీలో తీరం దాటుతుందని అంచనా వేసింది. అయితే అల్పపీడన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కుర్మనాథ్ సూచించారు. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు మరొకసారి వర్షం ముంపు పొంచి ఉందంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాసరావు. స్వప్న, ఏదైతే ప్రస్తుతం దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏదైతుందో అది కాస్త కూడా రూపాంతరం చెంది అల్పపీడనంగాను, వాయుగుండంగాను, తీవ్ర వాయుగుండంగాను, తుఫానుగా కూడా అవతరించి రానున్న 2 రోజుల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. దీని ప్రభావంతో మనం చూసుకుంటే కోస్తా ఆంధ్రతో పాటు మరికొన్ని జిల్లాల్లో, గుంటూరు, విజయవాడ వంటి జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలే పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర తీర ప్రాంతంలో ఉండే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని చెప్పారు. అన్ని జిల్లా కలెక్టరేట్లకు కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి అవసరమైతే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. దీని ప్రభావంతో గడిచిన 2 రోజులుగా కూడా ఈదురుగాలు అయితే వీస్తా. ఈదురుగాలుల ప్రభావంతో అంటే చలి తీవ్రత పెరిగింది. కేవలం ఈ తుఫాన్ నేపథ్యంలోనే చలి తీవ్రత పెరిగిందని కూడా ఒక అంచనాకైతే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రభావంతో చూసుకుంటే ఇది పూర్తిగా కూడా ఈ నెల 27 నాటికి పూర్తిగా అది కొంచెం బలహీనపడి వాయుగుండంగా మారి తమిళనాడులో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఈ అన్ని రోజులు కూడా ఈ తుఫాను జరిగే అన్ని రోజులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలంతా కూడా వేటకు, సముద్ర తీరంలో ఉండే వేటకు వెళ్లేవారు వేటకు వెళ్ళకూడదు. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే పూర్తిగా సూచించిన పరిస్థితి అయితే ఉంది. స్వప్న. థాంక్యూ శ్రీనివాస్.